ఈ సంస్థానికి నా నమస్కారం అండి. నేను చెప్పే మాటలు ఎవరో వినాలని చెప్పట్లేదు. ఒక వర్షంలా కురుస్తుంది, తెరిసేవాళ్ళు తడవచ్చు. ఒక నదిలా ప్రవహిస్తుంది, దాహం తీర్చుకునే వాళ్ళు తీర్చుకోవచ్చు. ఒక పక్షిలా కూస్తుంది, దాన్ని ఆనందించే వాళ్ళు ఆనందించవచ్చు. నేను చెప్పదలుచుకుంది ఇప్పుడు జ్ఞానోదయం గురించి. మనలో చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. జ్ఞానోదయం అన్నది అది పొందడం కష్టమని, దానికి ఎంతో నిష్ట ఉండాలని, దాన్ని ఎంతో శ్రద్ధతో కొన్ని పనులు చేసిన వాళ్ళు మాత్రమే జ్ఞానోదయం అవుతుందని, అది అందరికీ సాధ్యమయ్యేది కాదని ఇలా అపోహలు ఉన్నాయి. కానీ నిజానికి జ్ఞానోదయం అన్నది చాలా సులువు. కానీ మన మైండ్కి చాలా ఈజీ అయినటువంటి పనులు చేయడానికి ఇష్టపడదు. చాలా కష్టపడి ఏదైనా సంపాదించుకొని ఆ వచ్చిన దాన్నే ఆనందంగా ఫీల్ అయ్యే మనస్తత్వం కానీ మైండ్ కానీ మనిషికి ఉంది. అందుకే జ్ఞానోదయం అందరూ పొందరు. అది సులువైన మార్గం కాబట్టి దాన్ని ఎవరు ఎంచుకోరు. కష్టపడి డాక్టర్ అవ్వాలి, కష్టపడి కలెక్టర్ అవ్వాలి, కష్టపడి పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలి, కష్టపడి ఒక రాజకీయ నాయకుడు అవ్వాలి, దాంట్లోనే ఆనందం ఉందనుకుంటాడు. కానీ వాటి ద్వారా కూడా చివరి కోరుకునేది ఆనందము, హాయే. కానీ అవేమీ లేకుండా కూడా హాయిగా ఉన్న వాళ్ళని చూస్తే వాడు చేతగానితనంతో అలా ఉన్నాడని చెప్పి అనుకుంటా ఉంటాం. కానీ వాడిలో జ్ఞానోదయం అయిందని ఏం సిమ్టమ్స్ ఏమి ఉండవు. ఆడు హాయిగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, నిరంతరం తృప్తిగా ఉంటాడు. అదే జ్ఞానోదయం అన్నదానికి సిమ్టమ్స్. ఇప్పుడు జ్ఞానోదయానికి మనకు బయట చాలా మార్గాలు ఉన్నాయి. దానిలో ధ్యానం ఆ పద్ధతి ఒకటి ఉంది. దానిలో మనకి ధ్యానం గురించి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారంటే మన ఆలోచనల్ని గమనించమంటారు. వాటిని గమనిస్తూ ఉంటే కొంతసేపటికి ఆ ఆలోచనకి మధ్యలో దూరం పెరుగుతుందని, ఇంకొన్నాళ్ళు ప్రాక్టీస్ సాధన చేసేటప్పటికి ఆ దూరం ఆకాశం అంత అవుతుందని, అప్పుడు నువ్వు ఏ ఆలోచనలు లేని స్థితికి వెళ్ళి అదే ఆనంద స్థితి అని, దాన్నే మోక్షం అంటారని మనకు చెప్తారు. అవన్నీ ఓకే, అవన్నీ చెయ్యండి. అవన్నీ ఆపితే ఆగే కాదు, అవన్నీ సాగుతూనే ఉంటాయి అలా. కానీ దానికి వచ్చిన ఎక్స్టెన్షన్ ఏంటంటే మీరు ఆలోచనలను గమనించడం కాకుండా ఆలోచనలను చేసేవాడు ఉన్నాడు, వాడిని పట్టుకోండి, వాడిని వదలమాకండి. మనం డ్రైవింగ్ చేస్తుంటే స్టీరింగ్ వదలం, అలాగే ఆలోచనలు చేసేవాడిని వదలకుండా ఉంటే ఎన్ని ఆలోచనలు వచ్చినా అవి అలా వెళ్తూ ఉంటాయి. వాటి వల్ల మనం బాధపడం, అవి మనం బాధించవు. ఇప్పుడు మనం బస్సులో వెళ్తూ ఉంటాం, బయట కనపడే చెట్లు చేమలు అన్నీ చూస్తూ ఉంటాం. స్పెసిఫిక్గా దేన్ని చూడం, అన్నీ కలిపి చూస్తాం సమస్తంగా. అలాగే మన ఆలోచనలన్నీ కూడా నువ్వు సమస్తంగా కలిపి చూడు. దానిలో ఉపయోగపడే ఆలోచించే ఆ ఒక్కదాన్ని తీసుకో, ఉపయోగించుకో, తిరిగి మళ్ళీ సమస్తంలో కలిపి. ఇంతే చేయాల్సింది. ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే ఇప్పుడు ఒక చెట్టు పువ్వు ఉంది, ఆ పువ్వుని కోసావు, ఉపయోగించుకున్నావు, మళ్ళీ తీసి సమస్తంలో కలిపేసావు. అది ఎలా అంటే పువ్వు ఉంది, పువ్వు పక్కన రెమ్మ ఉంది, రెమ్మకు కొమ్మ ఉంది, కొమ్మకు మొదలు ఉంది, ఆ మొదలకు వేర్లు ఉన్నాయి, ఆ వేళ్ళు భూమికి ఉన్నాయి, ఆ భూమి విశ్వంలో ఉంది, విశ్వం అంటేనే ఈ సమస్తం. సో ఈ పువ్వు కూడా సమస్తంలో ఒక భాగం. ఇప్పుడు నువ్వు ఆ సమస్తంలోంచి పువ్వు తీసుకున్నావు అంటే సమస్తం నుంచి వేరు చేసావు తప్ప మొక్క నుంచి వేరు చేయలేవు. నువ్వు మళ్ళీ ఉపయోగించుకుని సమస్తంలో కలిపేసావు. ఇంతే మనం ఆలోచనలు కూడా అలా చేసుకుంటామే. సమస్తం నుంచి మనకు కావాల్సిన దాన్ని తీసుకోవడం, వాడుకోవడం, వదిలేయటం. ఇంకా అంతకు మించి మనం ఆలోచనలను పట్టించుకునేది లేదు, వాటి గురించి బాధపడేది లేదు. అసలు ఇంకా అలవాటు అవ్వాలంటే మనకి ఈజీ మార్గం ఏంటంటే మీకు కుదిరినప్పుడు, మీకు అవకాశం ఉన్నప్పుడు, ఏ రోజైనా కొంతసేపు, అందరికీ ఉంటుందని నేను చెప్పలేను, ఏమీ చేయకుండా అలా ఉండిపోండి. అంటే ఏమీ చేయకుండా అంటే అవసరమైతే నిద్రపోండి, ఆకలిస్తే అన్నం తినండి, బయటికి బాత్రూమ్కి వెళ్ళాలనిపిస్తే వెళ్ళండి. అంతే. అతి ముఖ్యమైన పనులు ఇవే. వీటిని మాత్రమే చేయండి. కతిమా దేనికి స్పందించకండి. చెమట పట్టింది, స్పందించకండి. ముక్కం పట్టి చీముడి కారింది, స్పందించకండి. కళ్ళం పడి నీళ్ళు కారుతున్నాయి, వదిలేయండి. అలా జుట్టు చెదిరింది, వదిలేయండి. అలా చుట్టుపక్కల ఏం జరిగినా సరే జస్ట్ అలా కూర్చుని అలా ఉండిపోండి. అంటే నా ఉద్దేశం ఎవరికో యాక్సిడెంట్ అయింది నీ పక్కన, వాళ్ళని తీసుకెళ్ళొద్దని కాదు. అవి ఎక్సెప్షనల్ కేసెస్. అంటే నీకు కుదిరిన 10 నిమిషాలు, అరగంట, పావు గంట, నీకున్న కొద్ది సమయంలో
నువ్వు దేన్ని పట్టించుకోకుండా ఉండటం అలవాటు చేసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా నీ ఆలోచనలు కూడా పట్టించుకో నువ్వు. ఇదే ఈజియెస్ట్ మార్గం. ఆలోచనలు కూడా నిన్ను వేధించకుండా వాటిని నువ్వు పట్టించుకోకుండా ఉండాలి అంటే కొన్నాళ్ళ పాటు ఇలా దేన్ని పట్టించుకోమాక, నీకు అవసరమైనవి చెయ్యి. అలా చేస్తా ఉండగా నీకు కొన్నాళ్ళకి నీకు ఏది చేసినా నిన్ను బాధించదు, ఎవరు ఏదైనా చేసి పెడతావు. అలా నువ్వు ఆలోచనల నుంచి దూరంగా జరిగిపోతావు. అప్పుడు ఆలోచనల నుంచి నువ్వు విడుదల పొందుతావు, చాలా ఫ్రీగా హాయిగా ఆనందంగా జీవిస్తావు. ఇలాగే ఇంకోటి మనం నేర్చుకునేటప్పుడు 2 రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి హారిజాంటల్ లెర్నింగ్ అంటారు, ఇంకోటి వర్టికల్ లెర్నింగ్ అంటారు. హారిజాంటల్ లెర్నింగ్ అంటే ఇప్పుడు మనం ఒక ఊరి తర్వాత ఇంకో ఊరు వెళ్తాం, మళ్ళీ ఆ ఊరి నుంచి ఇంకో ఊరు వెళ్తాం, ఆ ఊరి నుంచి ఇంకో ఊరు వెళ్తాం. అలా హారిజాంటల్గా అంటే అనేక సబ్జెక్టుల మీద నువ్వు అవగాహన కొంచెం చేసుకుంటూ వెళ్తావు. కానీ వర్టికల్ లెర్నింగ్ అన్నది అలా కాదు, ఏదో ఒక్క విషయాన్నే పట్టుకుంటావు, ఆ ఒక్క విషయం గురించే తవ్వుకుంటూ వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం బోర్ వేయాలి అనుకున్నాం అనుకోండి, ఎవరో చెప్పారు బుక్లో 200 ఫీట్లు వేస్తే ఇక్కడ వాటర్ వస్తాయి అని. కొంతమంది తెలియని వాళ్ళు ఏం చేస్తారు, ఒక 5 ఫీట్లు ఇక్కడ వేస్తారు, మళ్ళీ తర్వాత ఇంకొక మీటర్ దూరం వెళ్ళి 2 ఫీట్లు వేస్తారు, మళ్ళీ ఇంకొక 10 మీటర్లు వెళ్ళి 10 ఫీట్స్ వేస్తారు. అట్లా వీడు వేసింది మొత్తం కలిపి 200 ఫీట్లు సరిపోయింది కదండి, అయినా నీళ్లు పడలేదు కదా అంటాడు. ఇది అజ్ఞానం అంటే. ఇది మనిషికున్న అంతులేని అజ్ఞానం, దానికి అంతం లేదు. వాడు బుక్లో రాసిందే చేశాడు, 200 ఫీట్లు తవ్వాడు, కానీ ఎక్కడ తవ్వాడు, అక్కడ తవ్వాడు. చూసేవాడికి ఏమనిపిస్తుంది, అబ్బో వీడు చాలా శ్రమ పడిపోతున్నాడు, అసలు వీడు అంతులేని శ్రమ పడ్డాడు, అయినా సరే వీడి జ్ఞానోదయం కాలేదు, సో అలాంటి వాడికి కాలేదు కాబట్టి మనకెలా అవుద్ది అని చుట్టూ చూసిన వాళ్ళు ఇక దాని జోలికే వెళ్ళరు. అలా కాకుండా ఒకే దగ్గర బోరు వేస్తున్నట్టు ఒకే దగ్గర తవ్వు 200 అడుగులు, 150 అడుగులకి వెళ్ళిన తర్వాత నీకు అక్కడ ఒక బండరాయి అడ్డం వచ్చింది, ఆ రాయి దగ్గరే గుద్దు, అక్కడే 4 రోజులు ప్రయత్నించు, అది పగులుద్ది. తర్వాత మళ్ళీ కిందకి వెళ్తే 200 ఫీట్లకి వెళ్ళగానే నీళ్ళు వస్తాయి. ఇక నీ జీవితాంతం నీకు ఆ నీళ్లతోటి ఆనందంగానే ఉండిపోతావు. అలా ఒకే విషయాన్ని పట్టుకోండి. అంటే ఇప్పుడు శ్వాస మీద ధ్యాస అంటారు, అలా దాని మీద శ్వాసను పట్టుకుంటే మనం ఎక్కడికి వెళ్దాం. శ్వాసని కాదు, అసలు మనల్ని మనం పట్టుకోవాలి. ఇప్పుడు నన్ను నేను ఎత్తుక్కున్నా అనుకోండి, ఎక్కడ దొరుకుతాను, నాలోనే ఎత్తుక్కోవాలి, బయట ఎక్కడా దొరకను. ఇప్పుడు నిన్ను నీవు ఎవరితోనూ పోల్చుకోవద్దు అని చెప్తాం. పోల్చుకోవద్దు అంటే అసలు ఎవరితోనూ పోల్చుకోవద్దు. అప్పుడు పోల్చుకున్నప్పుడు నువ్వు పొట్టిగా ఉన్నావా పొడుగ్గా ఉన్నావా అంటే సమాధానం ఉండదు. నువ్వు తెల్లగా ఉన్నావా నల్లగా ఉన్నావా, లావుగా ఉన్నావా సన్నగా ఉన్నావా, అందంగా ఉన్నావా అందంగా లేవా, డబ్బు ఉన్నవాడివా డబ్బు లేనివాడివా, వీటికేమి ఆన్సర్లు ఉండవు. ఎందుకంటే నువ్వు దేంతో పోల్చుకోవట్లేదు కాబట్టి నువ్వు ఎలా ఉండాలో అలాగే ఉన్నావు. ఇదే రమణ మహర్షి కూడా చెప్పింది, నువ్వు ఎలా ఉంటావో అలాగే ఉండు, అదే జ్ఞానం, అంతకు మించి వేరేదేదీ లేదు. మనం ఒక పార్కుని ఏర్పాటు చేయాలంటే మన ప్రయత్నం కావాలి. ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు కానీ లేకపోతే ఎక్కడన్నా పెద్ద పెద్ద గవర్నమెంట్ స్థలాలు కానీ వాటిని పార్కులు చేయడానికి బోళ్ళంత శ్రమ పడతారు, కొంతమంది కార్మికులను పెడతారు, కొంత డబ్బులు వెచ్చిస్తారు. కానీ మనిషి యువతలకు జరగగానే అక్కడ అడవి ఆటోమేటిక్గా పెరుగుతుంది. అంటే అమెజాన్ అడవి పెంచాలంటే దానికి ప్రయత్నం అవసరం లేదు. అలాగే చిన్న పార్కుని పెంచాలంటే దానికి బోళ్ళంత ప్రయత్నం కావాలి. నువ్వు సహజంగా పొందే ఆనందానికి ఎటువంటి ప్రయత్నం అవసరం లేదని చెప్పడం నా ఉద్దేశం. నువ్వు ఆనంద స్వరూపుడివే, నువ్వు ఆనందంగా ఉండటం నీకు తెలియట్లా, ఆనందాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు అంతే. దీనికి ఓన్లీ నీ స్ఫురణ కావాలి తప్ప, నీకు ఒక అవగాహన కావాలి తప్ప ఇంకా ఏమీ అవసరంలా. కానీ ఈ సాధనలు చేయడం మూలంగా ఏదో ప్రగతి సాధించామనే ఫీలింగ్ రావడం మూలంగా అందరూ వాటి వెంటే పడతా ఉంటాం. ఆలోచనలు ఇదివరకు 100 వచ్చాయి, ఇప్పుడు 90 వచ్చినాయి, 90 వచ్చినాయి, అలా 40 వచ్చినాయి. అలా ఏదో ప్రగతి కనపడుతుందని
నీకు అనిపిస్తూ ఉంటుంది కాబట్టి దాని వెంటాలే పడతా ఉంటాం. అందుకే చిన్నప్పుడు పిల్లలు మారం చేయకుండా ఉండడానికి ఓ బొమ్మ ఇచ్చో, పెద్ద అయిన తర్వాత నీకు ఆ బొమ్మ సరిపోదు కాబట్టి ధ్యానం అనే పద్ధతిని ఇచ్చారు. రెండిట్ల వల్ల నీకు ఒరిగేది ఏం లేదు, ఓన్లీ కాలం గడుస్తూ ఉంటుంది. నిజంగా నిద్ర మనకి ఎప్పుడూ ఉంది. మనకి ఇప్పుడు ఫోను ఛార్జింగ్ పెట్టినప్పుడు 100% ఛార్జింగ్ ఎక్కింది. అది ఎప్పుడైతే ఛార్జింగ్ తీసావో అప్పటి నుంచి నెమ్మదిగా తగ్గడం స్టార్ట్ అయింది. అంటే ఆల్రెడీ 99, 98, 50, 70, 40, 0. సో ఎప్పుడైతే నువ్వు పుట్టావో అప్పటి నుంచే నీకు మరణం స్టార్ట్ అయింది. ఇది అవగాహన ఉన్నవాడే జీవితాన్ని ఎంజాయ్ చేయగలుగుతాడు. ఎందుకంటే ఇప్పుడు బండి మీద 100 స్పీడ్లో వెళ్తున్నాడంటే ఆడు ఏ నిమిషమైనా చనిపోవచ్చు. ఎప్పుడైతే వాడు చనిపోతాను తన చావుని అంగీకరించాడో వాడు మాత్రమే అలా వెళ్ళగలడు. చావుని అంగీకరించలేని వాడు జీవితాన్ని ఎంజాయ్ చేసే ఆస్కారమే లేదు. ఇప్పుడు మన నిద్ర కూడా ఉదయం లేవగానే పూర్తి మెలకువలో ఉంటాం. తర్వాత కొంత టిఫిన్ భోజనం అన్నీ అవ్వగానే ఉదయం పూట కొంత అలసట వస్తుంది, కొంచెంసేపు కూర్చుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అది కూడా నిద్ర తాలూకా సంకేతమే. కొంచెం సేపు గడిచిన తర్వాత కొంచెం నడుము వాలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది, అది నిద్ర తాలూకా సంకేతమే. అప్పుడు నువ్వు 40% నిద్రలో వచ్చేసింది బాడీ. అలా ఈవినింగ్ అయ్యేపాటికి 80%, రాత్రి 9 అయ్యేపాటికి 95%, 10:30 అయ్యేపాటికి 100%. సో నీ ఛార్జింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ పూర్తి నిద్రలోకి వెళ్ళావు. అంటే నీకు నిద్ర ఎప్పుడూ ఉంది. అలా ఈ చీకటికి అంతు లేదు, వెలుతురు మాత్రమే కొద్దిగా ఉంటుంది. అందుకే మనలో ఎప్పుడు చీకటి ఎప్పుడూ ఉంది, వెలుతురు మాత్రమే అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటుంది. ఇంకా గట్టిగా చెప్పాలి అంటే చావు గురించి కూడా మనిషి చాలా తను ప్రతి నిమిషం చనిపోతూనే ఉన్నాడు. ఆ విషయాన్ని అంగీకరించాలి, లేకపోతే అవగాహనలో చేసుకోవాలి తప్ప ఒకరు చెప్తే అర్థమయ్యేది కాదు. ఒక పురుషుడికి కానీ ఒక స్త్రీకి కానీ యవ్వనం మనం ఇచ్చేది కాదు, అది దానంతట అదే రావాలి. మనం బలవంతం చేస్తే వచ్చేది కాదు. అలాగే జ్ఞానోదయం కూడా ఒకటి చెప్తేనో ఒకటి నీకు దారపోసేదో కాదు, నీకు నువ్వుగా అవగాహన చేసుకునేదే. కాకపోతే ఒకే మాటని నీకు రోజు చెప్తా ఉంటే కొన్నాళ్ళకి నీకు అర్థమవుద్ది. అందుకే ఈ వీడియో, లేకపోతే ఈ మాటలు ఎవరికి చెప్పాల్సింది కూడా లేదు. మనిషి పుట్టగానే అసలు పుట్టిందే చనిపోవడానికి, అది అంగీకరించారు చాలామంది. పుట్టిన తర్వాత నుంచి నీ మరణం మొదలైంది, దీన్ని కూడా ఆలోచించలేరు. ఎలా అంటే నువ్వు పుట్టావు, 100% ఛార్జింగ్ ఉంది, అక్కడి నుంచి 1%, 0.1%, 0.2%, 1%, 2% అట్లా రోజు రోజుకి నీది తగ్గుతూనే ఉంది. అంటే నీకు ఎప్పుడు తెలుస్తుంది? నీ జుట్టు తెల్లబడ్డప్పుడు నీకు అర్థమవుతుంది, ఓహో నేను ముసలివాడిని అయ్యానా అని. శరీరం ముడతలు పడినప్పుడు నువ్వు గమనిస్తావు. అంటే నీకు బయటికి కనిపించే మార్పులను మాత్రమే నువ్వు చూడగలుగుతున్నావు, కానీ నీ లోపల జరిగే మార్పులు నువ్వు చూడలేవు. కాబట్టి నీ మరణాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఎవడైతే మరణాన్ని పూర్తిగా అంగీకరించి అవగాహన చేసుకున్నాడో వాడి జీవితాన్ని కానీ పరిపూర్ణంగా జీవించి పరిపూర్ణ ఆనందమయ స్థితికి రాగలడు. ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్నటువంటి ఓపికకు, మీ అందరిలో అర్థం చేసుకోగలిగే శక్తికి ఇక్కడి నుంచే నా నమస్కారం.